హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ లో రెసిస్టెన్స్ ఎలా వేరియేషన్ అవుతుందో చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో మరికొన్ని డిఫరెంట్ కండక్టర్స్ లో రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోస్ లో ఫ్రస్ట్రమ్ లో రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో ఒక 3 డైమెన్షనల్ కండక్టర్ లో రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఒక 3 డైమెన్షనల్ కండక్టర్ ఉంది. సో దీని రేడియస్ వచ్చేసి ఏ, దీని రేడియస్ వచ్చేసి బి అనుకున్నట్లయితే, సో ఇట్ ఈస్ టీ థిక్నెస్ ఉన్నటువంటి ఆర్క్ షేప్డ్ కండక్టర్. సో దీనిలో మనకి ఇక్కడ కరెంట్ అనేది ఇలా వెళ్తూ ఉంది. సో ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్తూ ఉంది, కరెంట్ అనేది ఇలా వెళ్తూ ఉంది. సో ఇక్కడ థిక్నెస్ ఏమవుతుంది, సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి తీటా తీసుకుంటాం. సో తీటా యాంగిల్. సో మనం ఇంతకుముందు చూసిన మోడల్స్ లో కరెంట్ ఎలా వెళ్ళింది, మనకు ఫ్రస్ట్రమ్ చూసుకున్నట్లయితే ఫ్రస్ట్రమ్ లో మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసినటువంటి మోడల్స్ లో కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతూ వెళ్ళింది. సో ఫ్రస్ట్రమ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఇలా తీసుకుంటే అంటే ఒక రింగ్ లో నుంచి ఒక రింగ్ లోకి, అంటే ఒక సెక్షన్ లో నుంచి ఒక సెక్షన్ లోకి, ఒక సెక్షన్ లో నుంచి ఒక సెక్షన్ లోకి వస్తూ ఉంది కదా. అంటే అక్కడ ఏమైంది, సిరీస్ మెథడ్ లో ఫ్లో అయింది. సో అక్కడ కరెంట్ ఏమైంది, ఫ్రస్ట్రమ్ లో సిరీస్ మెథడ్ లో ఫ్లో అవుతూ ఉంది. అలానే రింగ్స్ తీసుకున్నట్లయితే మనం చూసాం. సో ఇలా రింగ్స్ లో కూడా ఎలా ఫామ్ అయింది, సో ఒక రింగ్ లో నుంచి ఇంకొక రింగ్ లోకి, ఒక రింగ్ లో నుంచి నెక్స్ట్ రింగ్ లోకి ఫామ్ అయింది. అక్కడ కూడా మనకి ఏమైంది, సిరీస్ కాంబినేషన్ లో ఫ్లో అవుతుంది. అలానే రింగ్స్ లో కూడా ఒక రింగ్ లో నుంచి ఇంకొక రింగ్ లోకి, ఒక ఎండ్ లో నుంచి ఇంకొక ఎండ్ లోకి సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. ఈ 3 డైమెన్షనల్ కండక్టర్ లో కరెంట్ ఎలా పాస్ అవుతూ ఉంది, ఇలా పాస్ అవుతూ ఉంది. అంటే ఒక సెక్షన్ కి ఇంకొక సెక్షన్ కి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ నేను ఒక పీస్ తీసేస్తున్నా కానీ మిగతా పీసెస్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. సో అంటే ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది, ప్యారలల్ కాంబినేషన్ లో ఫ్లో అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఎలా ఫ్లో అవుతుంది, ప్యారలల్ కాంబినేషన్ లో. ఫ్రస్ట్రమ్ లో రింగ్స్ లో ఎలా ఫ్లో అయింది, సిరీస్ కాంబినేషన్ లో ఫ్లో అయింది. సో ఇంకొకసారి గుర్తు చేసుకుందాం, రెసిస్టెన్స్ కి SI యూనిట్స్ ఏంటి, ఓమ్స్. ఇలా గుర్తుంచుకోండి, ఓం శాంతి, ఓం శాంతి, నువ్వేనా పూబంతి. ఇలా పాడుకుంటూ చదువుకోవచ్చమ్మా. ఫిజిక్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఫిజిక్స్ టఫ్ అంటారు కానీ ఆడుతూ పాడుతూ ఫిజిక్స్ నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ నేను ఒక పీస్ ఇలా తీసేసినా కానీ మిగతా పీసెస్ లో నుంచి కరెంట్ అనేది ప్యారలల్ కాంబినేషన్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒక సెక్షన్ లో నుంచి ఇంకొక సెక్షన్ లో కరెంట్ రాదు ఇక్కడ. సో ఒక సెక్షన్ నేను తీసేసినప్పటికీ మిగతా సెక్షన్స్ లో వేటికవే సపరేట్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అక్కడ ప్యారలల్ కాంబినేషన్ లో మాత్రమే కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. సో ఇక్కడ ఒక సెక్షన్ తీసుకున్నట్లయితే ఈ సెక్షన్ యొక్క థిక్నెస్ వచ్చేసి dx అవుతుంది. సో ఇక్కడ నుంచి x డిస్టెన్స్ లో తీసుకుంటాం. x డిస్టెన్స్ లో తీటా యాంగిల్ లో మనం తీసుకుంటాం. ఏరియా ఎలా వస్తుంది, మనకు ఏరియా